నల్గొండ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు పలువురు హాజరు కాగా తాగునీటి సమస్యపైన ప్రధానంగా చర్చించారు. అంతకుముందు అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య ప్రోటోకాల్ వివాదంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావించగా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆర్డీఓ కార్యాలయం ప్రారంభించిన కోమటిరెడ్డి మీదనే కేసు నమోదైన విషయం గుర్తుంచుకోవాలని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారులను భయపెడుతూ ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఒక దశలో కోమటిరెడ్డి, మంత్రి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరుపక్షాల సభ్యులు సైతం పోడియం దగ్గరకు దూసుకొచ్చారు. దీంతో సమావేశంలో కొంతసేపు గందరగోళం నెలకొంది.